ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ 10 సంవత్సరాల ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమము ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు దశాబ్దాల తరబడి జరిగినటువంటి ఉద్యమం. ఈ ఉద్యమము ఏదో నిన్న మొన్న ఎవరో ఒకరు వచ్చి దీన్ని తీసుకొచ్చినట్లు చెప్తున్నటువంటి మాటలు అవాస్తవమైనది. చరిత్రను వక్రీకరించడమే తప్ప ఇది సరైనది కాదని నేను మీ అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. 1952 నుంచి ఆ తర్వాత 1969, ఆ తర్వాత 1996, 1997 ఈ అన్ని సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి చారిత్రక సత్యాలని మనము గుర్తించుకోవాలి. 1969లో మరి 300 మంది విద్యార్థులు అమరులైనటువంటి వారి యొక్క త్యాగాల ఫలితంగా ఉద్యమము చాలా వరకు నడిచింది. ఆ తర్వాత మరి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమాలు జరగడం జరిగింది. దీంట్లో ప్రత్యేకమైన ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది అని అంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్న వనరులైనటువంటి ఖనిజ సంపద కావచ్చు, భూములు కావచ్చు, నీటి వనరులు కావచ్చు ఈ ప్రాంతానికి చెందకుండా ఉండి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి సీమాంధ్ర ప్రజలు ప్రయత్నం చేశారు. 2 రాష్ట్రాలు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక నైజాం రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలను కలపడంలోనే ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఫలితంగానే ఇక్కడ ఉన్న అన్నింటిని కూడా మోసంతో వాళ్ళు జయించడం కొరకు రాజకీయంగా ఎత్తుగడలు వేసి అధికారంలోకి రావడం జరిగింది, కలయిక చేసుకోవడం జరిగింది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇన్ని సంవత్సరాల తర్వాత 1996 తర్వాత ఒక ఊపుకి వచ్చింది. సూర్యాపేటలో జరిగినటువంటి జనసభ కావచ్చు, మహాసభ కావచ్చు, భువనగిరిలో జరిగిన మహాసభ కావచ్చు, వీటి తర్వాతనే ప్రజలలో మళ్ళీ విద్యార్థి యువకులలో కొంత కదలిక మొదలయ్యి మరో 2వ తరం ఉద్యమాలు ప్రారంభం కావడం జరిగింది. అప్పుడే మేము ఉద్యోగులుగా 2001 సంవత్సరంలో ఏర్పడినటువంటి తెలంగాణ ఉద్యోగుల సంఘము, ఆ తర్వాత 2006లో ఏర్పడినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక, 2004లో ఏర్పడినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక, ఈ 2 సంఘాలు కూడా ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడం కొరకు, ప్రజలలో తెలంగాణ ప్రజలలో నిగూఢమైనటువంటి ఆ శక్తిని బయటికి తీసుకురావడం కొరకు జిల్లాలు గ్రామాలన్నీ తిరిగి చైతన్యం చేయడము జరిగింది. వాటి యొక్క ఫలితంగానే మళ్ళా ఆ తర్వాత ఒక రాజకీయంగా ఒక సంస్థ కావాలనే ఉద్దేశంతో మరి రాజకీయ శక్తి కూడా మరి పుట్టటము, దానికి అనుకూలంగా వీరందరూ కూడా ఏకమయ్యి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడడం జరిగింది. మేము ఉద్యోగులుగా మరి 2007లో, అంతకుముందు 2007లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ రంగంలో, ఉద్యోగ వర్గాలలో అతి ప్రముఖంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికులను ఏకం చేసి తెలంగాణ ఆకాంక్షల మేరకు మరి పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులకు ప్రధానంగా 610 జీవోను అమలు చేయడంలో సీమాంధ్ర పాలకులు దాన్ని ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్యూర్ అయ్యి ఈ ప్రాంత ఉద్యోగాలను ఇక్కడికి చెందకుండా వాళ్ళు మరి దోపిడీ చేసినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా పోరాడవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అట్లాగనే మరి 14F హైదరాబాదు ఒక ప్రాంతానికి సంబంధించిన రీజనల్ ప్రాంతమైనప్పటికీ ఇది 14F ఒక చట్టం తీసుకొని వచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లో రిక్రూట్మెంట్ అంతా ఇది ఫ్రీ జోన్ అని ప్రకటించుకొని ఫ్రీ జోన్ కింద ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా కొల్లగొట్టడానికి ఒక కుట్రపూరితమైనటువంటి మరి లక్షణాలని ఈ ఆంధ్ర పాలకులు చేసినటువంటి దాన్ని ఉద్యోగ సంఘాలుగా మేము వ్యతిరేకించి దాని మీద ఒక పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. మరి సిద్దిపేటలో జరిగినటువంటి ఉద్యోగ గర్జన అతిపెద్దగా కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఆ ఉద్యోగ గర్జనలో పాల్గొని సమైక్యంగా యూనిటీగా ఉద్యోగులు అంతా ఉండాలని మరి ఆ ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపల్ రంగంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఎక్కువగా ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏకం చేయడం కొరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి 18 సంఘాలను
యూనిటీ చేసి ఒక మున్సిపల్ ఎంప్లాయీస్ జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మున్సిపల్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడము, ఆ తర్వాత మరి ఇక్కడ ప్రత్యేకంగా ఓన్లీ హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి 610 జీవోని అమలు చేయాలి. అప్పటికి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 18 సర్కిల్ ఉంటే 18 సర్కిల్లో ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్లు 15 మంది కూడా వాళ్ళే ఉండే, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు ఉండేవాళ్ళు. 12 మంది అడిషనల్ కమిషనర్స్ ఉంటే దాంట్లో 10 మంది అడిషనల్ కమిషనర్లు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు వాళ్ళు కీలకమైన పదవుల్లో ఉండుకుంటూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్వీపర్ ఉద్యోగము, అటెండర్ ఉద్యోగం తప్ప ఆఫీసర్ కొలువుకు పనికిరాని ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు నిర్బంధాలు పెట్టి చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా వ్యతిరేకం చేస్తూ పోరాటం చేసి మరి 2009 ఉద్యోగ గర్జన అనంతరము హైదరాబాద్ లో 2009 నుంచి తిరిగి ప్రారంభమయ్యి 2010, 11, 12 ప్రతి సర్కిల్లో హైదరాబాద్ లో ఒకటే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ అన్ని ఆఫీసుల ముందు డైలీ ప్రతిరోజు ఒక నిరసన సభని, ప్రతిరోజు ఒక ధూమ్ధామ్ని పెట్టి ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఆంధ్ర పాలకులు హైదరాబాద్ లో ఉద్యమమే లేదు అని ఎద్దేవా చేస్తున్నటువంటి సందర్భంలో మేము ముందు నిలబడి, మాకు ఆ రోజు ఉద్యమ సంస్థలన్నీ కూడా సపోర్ట్ చేసి ముందు నిలబడి పనిచేయడం జరిగింది. అట్లాగే మరి మిలీనియం మార్చ్లో ట్యాంక్ బండ్ మీద మిలీనియం మార్చి ఆ ప్రోగ్రామ్ కు వెళ్తున్నప్పుడు మేము తెలంగాణ తల్లి, తెలుగు తల్లి విగ్రహం ముందర, తెలుగు తల్లి ఈ రోజు పాత సెక్రటరియట్ ముందర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద మా మీద బాంబులు వేశారు. ఒక 5 ఇంచులతోటి నా మీద పడ్డటువంటి పొగ బాంబు తోటి నేను బయటపడగలిగినాను, లేకపోతే నేను ఆ రోజు చనిపోయే పరిస్థితి కూడా ఉండినది. అప్పుడు ఆ విగ్రహాలను కూల్చివేసినారు. అక్కడ పోలీసులు కొంతమంది ఆంధ్రాకు అనుకూలమైనటువంటి పోలీసు ఆఫీసర్స్ ని దాన్ని కూలగొట్టి మన వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళు, కానీ దాంట్లో సంబంధం లేని వ్యక్తులుగా మున్సిపల్ ఉద్యోగులుగా వాళ్ళందరినీ కూడా మా మీద కేసులు వేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లాకప్ లో ఉంచి, ఆ తర్వాత ఛత్రినాథలో ఉంచి మా మీద అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఆ తదుపరి సాగర హారానికి వెళ్తున్నప్పుడు హుస్సేన్ సాగర్ కట్ట కింద ఉన్నటువంటి కట్టమైసమ్మ గుడిలో దాక్కున్నప్పటికీ గుంజుకొచ్చి ఆ రోజు చిక్కడపల్లి ఏసీపీగా ఉన్నటువంటి ఒక పోలీసు అధికారి, ఆంధ్ర అధికారి పట్టుకుపోయి మరి చిక్కడపల్లి లాకప్ లో పోలీస్ స్టేషన్ లో, అట్లాగే ముషిరాబాద్ లో ఉంచడం జరిగింది. ఈ రకంగా ఉద్యోగులను కూడా దోమలు గరిచి వాళ్ళు మరి మలేరియా లాంటి జ్వరాలు కూడా మరి అటాక్ అయ్యేటట్టు అంతటి ప్రమాదంలో మమ్మల్ని అందరినీ కూడా ఆనాటి వ్యవస్థల అధికారులు ఉంచారు. ఆ తదుపరి చేసినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి 9 రోజులు మరి మేము సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. సహాయ నిరాకరణ కార్యక్రమంలో ఆనాటి ఉద్యమ సంస్థలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ఒక అతిపెద్ద బహిరంగ సభ 10 నుంచి 15 వేల మందిని అక్కడ ఎవరు పిలువకున్నా కూడా కేవలం నేను ఒక ప్రకటన చేస్తే ఆ రోజు 15 వేల మంది వచ్చి ఆ సభకు హాజరయ్యారు. ఆనాటి ఉద్యమ నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొని వాళ్ళ యొక్క సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి సకల జనుల సమ్మె జరిగేటప్పుడు 2 రోజులు మొత్తము సమ్మె చేయడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చెత్త ఎత్తేది బంద్ చేసినాం, రోడ్లు ఊడ్చేది బంద్ చేసినాం. ఇదంతా అదే సందర్భంలో ఆనాటి సీఎం గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి ముందర చెత్త వేసి నిరసన తెలిపినటువంటి ఒక గొప్ప చారిత్రక విషయాన్ని మున్సిపల్ ఉద్యోగులుగా ఆ రోజు చేయడం జరిగింది. దానికి భయపడ్డ కిరణ్ కుమార్ రెడ్డి, అంతకు ముందు వ్యతిరేకంగా ప్రకటన చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తన యొక్క పంతాన్ని మార్చుకొని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడము మానుకోవడం జరిగింది. అట్లాగే వంట వార్పు కార్యక్రమాలలోనూ ఉద్యమ సంస్థ అన్ని కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో నిలబడి పనిచేసినటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఒక మంచి పోరాట దృక్పథం తోటి ఒక సంఘటితంగా వాళ్ళందరినీ ముందు నిలబడి పోరాట మార్గంలో నడిపించడానికి నిలబడ్డాం. అట్లాగే నిజాం కాలేజీలో జరిగిన జయబేరి మరి అంత పెద్ద బహిరంగ సభకు సమీకరణలోనూ మరి ఉద్యోగులందరూ కూడా మున్సిపల్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధానంగా ఒక జిందా తిలస్మత్ లాగా అన్ని రోగాలకు దగ్గుకు జలుబుకు జిందా తిలస్మత్ తాగితే పోతుంది అన్నట్టు మేమందరం కూడా ఆ రోజు ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మరి అందరి సమస్యలు పరిష్కారం అయితే అని ఆ రోజు సంఘాలలో ఉద్యమ సభలలో చెప్పడం జరిగింది.
కానీ అనంతరము అది ఫెయిల్యూర్ అయింది. ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయలేదు, సరైన ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల మరి యువకులుగా ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు వాళ్ళందరికీ కూడా ఒక నిరాశ ఏర్పడింది. అట్లాగే జిహెచ్ఎంసీలో కానీ ఇతర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ దాంట్లో పనిచేస్తూ తన పుట్టని పెళ్లి చేసుకున్న ఒక కుటుంబానికి ఈరోజు 30 ఏళ్ల కొడుకు వచ్చిండు, కానీ ఆ తండ్రికి పర్మనెంట్ ఉద్యోగం లేదు, ఆ తల్లికి పర్మనెంట్ ఉద్యోగం లేదు. ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులుగా మా దగ్గర అవుట్ సోర్సింగ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా బాధలతో ఎతలతో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నటువంటి సందర్భాన్ని మేము కళ్ళారా మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చిన మన ప్రభుత్వాలు దాని మీద కేంద్రీకరించి అన్నిటిని కూడా పర్మనెంట్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయడం కొరకు సహకరించి చేస్తే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, వారికి నివేదిస్తున్నాం. నిజంగా తెలంగాణ గడ్డ ఒక విప్లవాత్మకమైన చరిత్ర కలిగినటువంటి గడ్డ. ఇక్కడ నిరంకుశత్వాన్ని భరించదు. ఇక్కడ ఉన్నటువంటి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎల్లవేళలా ఈ గడ్డలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా పోరాటం చేయడానికి సిద్ధపడతాడు. అది గమనించాలని ఎవరినైనా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే వాళ్ళకు ఉన్నది ఏకైక మార్గం పోరాటమే. కాబట్టి ఆ పోరాట మార్గంలో పోకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న ప్రజల యొక్క సమస్యలన్నీ తీర్చడానికి ప్రభుత్వాలు పనిచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మిత్రులకు, దక్కన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.